పరంగా అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్లు ఇస్తానంటారు. అది డిస్ట్రిబ్యూటర్ మరి దిల్ రాజు గారు కాబట్టి, సైంద్వాగ్ ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంగా మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే మరి ఒక హనుమాన్ థియేటర్ సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఓకే, మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు, మనం ఇక్కడ బలవంతులమే. ఏం బలవంతులు? దిల్ రాజు గారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే. ఎస్, సునీల్ గారు తెలంగాణ బలవంతుడే, కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు ఆంజనేయ స్వామి. తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా, ఆయన దేవుడే కదా. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు, కానీ ఆ హిట్ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీకు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, వీళ్ళెవరో కూడా నాకు, కానీ నాకు కావాల్సిన దాంట్లో ఉన్నారు. ఎవరు నా సోమరంగం కానీ వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు గారు కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చెయ్యాలి అంటారు. ఒప్పించాం, ఎస్, నాకు ఇందాక కూడా మాట్లాడితే ఒప్పించాం అన్నారు. ఒప్పించారు కరెక్టే. మనం ఎందుకంటే అక్కడ హనుమాన్ అనే సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే, డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ లేనప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాం? మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల్ పాలన వచ్చింది. ఆ రోజు 395 రూపాయలు టికెట్ ఇస్తే మీరు 450 రూపాయలు టికెట్ ఇచ్చారా? ఇక మీరేం న్యాయం చేసినట్టు? పేదల పాలన, ప్రజల పాలన, ప్రజా దర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని దాచుకోవడానికి మీ డబ్బులు తీసుకొని 450 రూపాయల టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి. గవర్నమెంట్ 395 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టి, అలాగే రేట్లు పెంచి పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి మీకు గవర్నమెంట్ అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పచెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా 50 రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి, ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలా? ఇది ఎంత దాకా కరెక్ట్ అండి ఇది? అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే. కార్పొరేట్ కంపెనీలకు కొత్త పలుకుతూనే ఉన్నారు మీరు. చిన్న నిర్మాత బతుకు ఏంటి, సినిమాలు ఏంటి, దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి. తెలంగాణలో ఇద్దరు నడుపుతున్నారు, చిన్న సినిమా నిర్మాతలు దెబ్బ తినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. మేము చెప్తున్నాం 2.5 షో మాకు ఇవ్వండి అని. మల్టీప్లెక్స్లు కానీ అన్నీ కూడా మేము అడుగుతాం, 20% ఆక్యుపేషన్ ఇవ్వండి అని. కానీ మీరు పిలిపించండి, మేము వచ్చాం, మిమ్మల్ని మర్యాద పట్టుకు కలిసాం. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇంక 25 రోజులు అయ్యింది. ఎస్, మీరందరూ కూర్చోబెట్టి మాట్లాడండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగిన గవర్నమెంట్. సినిమా ఫీల్డ్లో, ఇండస్ట్రీలో మాకు న్యాయం జరిగింది. ఈరోజు వీరిద్దరు వల్ల చాలా ఇబ్బంది, తెలంగాణలో సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, సినిమా రిలీజ్ మీరు హనుమాన్కి ఎంత ఇస్తున్నారు, దీనికి ఎంత ఇస్తున్నారు చూసి ఇవ్వండి. నేనే అన్ని సినిమాలు మనవే, పెద్ద సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, అంతే తప్ప బయట టాక్ ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్క థియేటర్ లేదు, ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో ఒక థియేటర్ లేదు, ఎక్కడ ఒక థియేటర్ లేదు, ఒక థియేటర్ ఇవ్వట్లేదు అనేది ఆ నిర్మాత కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. కనుక ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు నిర్మాత? నేను 2-3 ఛానల్లో చూశాను. నేనేమంటున్నా, ఛాంబర్లో కూర్చునేది మనమే, అక్కడ థియేటర్లు ఉన్నది మనకే, డిస్ట్రిబ్యూషన్ మనకే. కానీ అక్కడ ఎవరు ఎక్కడున్నా డిస్ట్రిబ్యూషన్లో కూర్చుంటే మన సంస్థ, ఛాంబర్ సీట్లో కూర్చుంటే అది అందరి సంస్థ. ఆ సంస్థలో మనందరికీ న్యాయం చేయాలి. ఇది దిల్ రాజు గారు ఎక్కడో తేడా వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉండే. ఎందుకంటే అందరికీ కలిపి న్యాయం చేయాలి, ఇక్కడ అన్యాయం జరగకూడదు. ఓకే, ఈగల్ సినిమాని వెనక్కి వేశారు. మీరు ఫిబ్రవరి 9 సినిమా ఎప్పుడో కమిట్మెంట్ అయినా మరి బైరోకాన్ ఏమవుతుంది? డీజేటీలు అంటే మరి గుంటూరు కారం కోసం వేస్తున్నా, డీజేటీలు వెనక్కి వెళ్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళకే డేట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఛాంబర్లో కూడా మనం బలవంతుడి మీదే సపోర్ట్ చేయడం కాదు, బలహీనుల్ని కూడా సపోర్ట్ చేసి అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఛాంబర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. కనుక నేనేమంటున్నానంటే, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి.
ఎవరైనా ఉండొచ్చు. మీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి, ఇంకో ఎగ్జిబ్యూటర్లు భయపడతారు. ఎస్, ఎందుకు భయపడతారంటే ఇప్పుడు దిల్ రాజు గారు అంటే సిరీస్ గారు అంటే రెగ్యులర్ సినిమాలు ఉంటాయి. ఎస్, సంవత్సరానికి మెయింటెనెన్స్ సంవత్సరానికి కూడా వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేది దిల్ రాజు గారు థియేటర్స్, సిరీస్ గారు, అలాగే సునీల్ గారు అవ్వచ్చు. అయితే అక్కడ వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు థియేటర్లు కూడా మనం పక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తే అంతమంది నిర్మాతలకు మంచిది, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి. డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు గారికి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నా సోమరంకి ఇవ్వద్దని చెప్పట్లా. హనుమానికి కూడా మీరు న్యాయం చేయండి అనేది నేను చెప్తున్నా. మీరు సినిమాల రూపంగా వెళ్ళి ఈ బడ్జెట్ ఎంత అని చెప్తే ఇక మాకు దానికి ఇంకొకరిని అవమానించిన వాళ్ళు అవుతాం మనం. కనుక అంతదాకా నేను వెళ్ళట్లేదు. నాకు ఇందాకలో తెలిసిన న్యూస్, నా సోమరంగకు కూడా రేట్లు పెంచారంట. పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తక్కువ వాళ్ళకి మేము ఇవ్వమన్నారు. ఒక బ్రోకి ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించి పాలించి చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతకానికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి? వైసీపీ గవర్నమెంట్ మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీరు ప్రజలను దోచుకోవడం కాదా, ప్రజలను వంచడం కాదా? ప్రజలను ఫ్రీగా రేట్ ఇచ్చి మార్కెట్లో రేట్ ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లే. మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వేన్లు పెంచుకుంటున్నారు, ఎక్స్ట్రా ఖర్చు తప్ప కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చిన అదే చర్చకు వస్తారో చెప్పండి. ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ చెప్పానండి వాళ్ళని. వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు 440 రూపాయల టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, గవర్నమెంట్లో ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకొని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊర్లో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని, సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్కి అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చదువు తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా? మళ్ళీ లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలు దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయా లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేది పెంచి 250 రూపాయలు టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్ట్, 300 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్ట్? ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం? ఇలా రెమ్యునేషన్లు పెంచుతున్నాం, ఇలా ఎంజాయ్మెంట్ పెంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్. సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని, ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్? మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు, మీ చుట్టాలు నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడి దాకా వెళ్తుంది సార్ ఇది? మీరు పెట్టిన గైడ్లైన్సే కదా 100 కోట్లు దాటాలని, మీరు పెట్టిన గైడ్లైన్సే కదా మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోకి ఎందుకు ఇవ్వలేదు? మరి భగవత్ కేసరికి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమా ఆడడం కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం? ఇదా మీ గవర్నమెంట్? నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, వాళ్ళకి అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు. అంగన్వాడీ అక్కని చెల్లెల్ని అంగన్వాడీ రోడ్డు మీద పడేస్తారు.
మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెతో రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నియంత పాలన, హిట్లర్ పాలన. ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమానే, నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇస్ ద మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మేము టింగ్ టింగ్ వేస్తున్నట్టు మీరు టింగ్ టింగ్ వేసినా మా సొమ్ము, మా ప్రజల సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తారు. మీరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరు వేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మునో మీ ఇంట్లో సొమ్మునో మాకు వేయట్లేదు. అది రెండోది, మీరు రోడ్లు అద్దానంగా ఉన్నాయి. మీరు వేసే 10,000 రూపాయల ఆటో వాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు, ఆ రోడ్లు నడుపుతుంటే. మీరు వేస్తున్న చలాన్లు ఎంత? ఇలా ఉదాహరణకు చూసుకుంటే మీరు వేసిన అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు వేసినా కూడా వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్కి అందరికీ నా రిక్వెస్ట్, నేనేమంటున్నానంటే వాలంటీర్స్ మీరు అందరూ కూడా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. దయచేసి మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు అందరూ కూడా ఆ 50 మందికి వాలంటరీ ఉన్నారో, అడ్మిన్ ఉన్నారో, మీరు అది గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని ఎవరు తీసేరండి, మిమ్మల్ని ఆధారపడద్దు. ఇది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని చేస్తుంది. అందుకే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేయండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు డేటాలన్నీ కూడా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు, మళ్ళీ డేటాస్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తున్నారు అనేది కొంత సమాచారాలు ఉన్నాయి. దయచేసి అలా మీరు డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ కంప్లైంట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం. దాంట్లో నో డౌట్ మీరందరూ కూడా నిజంగా గవర్నమెంట్కి పనిచేయండి, ప్రజలకు పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో పనిచేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా ప్రజల సొమ్ము, మీకు ఇచ్చే జీతం కూడా ప్రజల పబ్లిక్ సొమ్మే మీకు ఇస్తున్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఇవ్వట్లేదు అని మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నా. అలాగే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది 25 రోజులు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గబగబా మనం మాట్లాడడం అంటే ఇప్పుడు ఏదో సందర్భాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాం. కానీ ఇంక 25 రోజులు వచ్చింది. కేటీఆర్ గారు వచ్చి తొందరగా మాట్లాడుతున్నారని, అందరూ హరీష్ రావు గారు తొందరగా మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడడం కరెక్ట్గా భావ్యం కాదు, ఎందుకంటే మీకు టైం కావాలి. అలాగే చిత్రపూర్ కాలనీ మీద 66 ఎకరాలకి చిత్రపూర్ కార్మికుల కోసం ఇచ్చారు. కార్మికుల కోసం ఇచ్చిన ల్యాండ్ని దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ కార్మికులు లేరు, కార్మికులు బయట ఉన్నారు. కనుక చిత్రపూర్ కాలనీ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, చాలా సీరియస్గా ఎంక్వైరీ జరగాలి. దాని మీద కొన్ని 100 కోట్ల కుంభకోణం జరిగింది. అలాగే దాంట్లో కొంతమంది మినిస్టర్లది, కొంతమంది పర్మిషన్ల కోసమని, కొంతమంది టీఆర్ఎస్ పేమెంట్లు కూడా వెళ్ళాయి అనేది అన్నీ కూడా కొన్ని విట్నెస్లతో నా దగ్గర ఉన్నాయి. కనుక త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. మళ్ళీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి అన్ని విట్నెస్ ఇచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే క్యాష్ రూపంగా కొన్ని 100 కోట్లు బయటకు వెళ్ళింది, అన్యాక్రాంతమైంది. అలాగే మాకు 1984 తర్వాత నిర్మాతలకు ఫిలిం నగర్ తర్వాత ఏ నిర్మాతకి మాకు రాలేదు. కనుక మాకు రామానాయుడు గారు బిల్డింగ్ కిందన 9 ఎకరాలన్నర ఉంది, 4 ఎకరాలు అన్యాయకాంతం అయిపోయింది. ఎఫ్డీసీకి 5 ఎకరాలు ఉంది. కాబట్టి దయచేసి మా నిర్మాతలకు ఆ ల్యాండ్ కానీ మీరు ఇవ్వగలిగితే మేము అపార్ట్మెంట్స్ కట్టి తక్కువ అక్కడి నుంచి ఉన్న లైన్ 2 నిర్మాతలకు అందరికీ కూడా ఆఫ్టర్ ఫిలిం నగర్ తర్వాత ఉన్న వాళ్ళకి మీరు చెన్నైలో ఉండేటప్పుడు అందరికీ ఇచ్చారు. తర్వాత వచ్చి చాలామంది సీనియర్ నిర్మాతలు వచ్చారు. ఇప్పుడు నిర్మాత ఇక్కడ ఎంఎస్ రాజు గారు అవ్వచ్చు, లేకపోతే దిల్ రాజు గారు అవ్వచ్చు, అందరూ ఇక్కడ తెలంగాణ నిర్మాతలే. కనుక దాంట్లో కూడా నేను చెన్నై నుంచి వచ్చినా కూడా నేను కూడా దీంట్లోనే ఉన్నాను కదా, ఫిలిం నగర్లో రాలేదు. కనుక అది కూడా 5 ఎకరాలు ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇంకెక్కడైనా తర్వాత మన సెకండ్ ఫేజ్ మాకు ఇవ్వగలుగుతారా? ఇస్తే మా నిర్మాతలందరికీ కూడా ఇప్పుడున్న ఈ తెలంగాణలోని ఉన్న నిర్మాతలందరికీ కూడా వాళ్ళకి చోటు వస్తుంది. ఉండటానికి ఎందుకు కోట్ల రూపాయలు నష్టపోయారు వాళ్ళకు కూడా. కార్మికులకి చిత్రపూర్ కాలనీ ఉంది, చిత్రపూర్ కాలనీలో నిజమైన కార్మికుడికి అందాలి. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని పూర్తి నమ్మకం నాకు ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారి మీద త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. దయచేసి ఈ పండగలో
అందరూ పండగ ప్రశాంతంగా చేసుకోవాలి. సంక్రాంతి పండుగ 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ. ఆ పండుగలో మీరు రేట్లు పెంచడాలు, మీరు రేట్లు పెంచి ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడాలు చేయకుండా దయచేసి గవర్నమెంట్లు సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, FDC చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి గారు, అందరూ కూడా సినిమాటోగ్రఫీ గోపాలకృష్ణ గారు, మీరందరూ కూడా దయచేసి రేట్లు పెంచకుండా ఉన్న రేట్లు మట్టుగా జనాలకు ఇస్తే ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. మీరు రేట్లు పెంచినా ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలతో సినిమా చూడాలంటే, అందరూ ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఎన్ని వేల రూపాయలు అవుతుందో ఒకసారి అర్థం చేసుకొని దాన్ని కట్టడి చేస్తారని, రేట్లు పెంచకుండా కట్టడి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం కంటే మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎక్కువ రేటు పెంచారు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అయింది కాబట్టి సలార్కి మేము కూడా దాన్ని రెక్టిఫై చేసుకోలేదేమో అనుకున్నాను. కనుక ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కసారి చూసి రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు ఒక్కసారి రెక్టిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో రేటు ఉండే విధంగా, ఇక్కడ 2 చేతుల్లో ఉన్న థియేటర్ని అందరికీ అందుకునే విధంగా ఆదుకుంటారని, అలాగే దానికోసమని ప్రత్యేకంగా థియేటర్లు అందరికీ అందాలనే ఆలోచనతోనే మేము పెట్టడం జరిగింది. కనుక ఈ ఒక్క విషయంలో పూర్తయిన తర్వాత వేరే విషయాలు ఉంటే మీరు అడిగితే మాట్లాడతారు.